అలాగే మా మాధురెడ్డి గారు మా చికోటి ప్రవీణ చికోటి ప్రవీణ మన పక్కన ఉంటే మనకి ఎంతో గుండె ధైర్యం అందరూ కూడా చెప్పాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అన్న కుడితే పుట్టాలి మన చికోటి ప్రవీణ గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే మా దత్తన్న గారికి వారి గౌరవనీయులు దత్తన్న గారు మాధురెడ్డి గారికి అలాగే మా చికోటి ప్రవీణ గారికి జీకే ఈవెంట్స్ ఓకే కుడితే పుట్టాలి హిందువుగా మరోసారి జై శ్రీరామ్. అది హిందుత్వం అంటే. చాలా సూపర్ సంతోషం. రాను రాను హిందువులపై గుళ్ళపై ఎట్లయితే దాడులు పెరుగుతున్నాయి అదేవిధంగా వాటిని తిప్పికొట్టే విధంగా మరి హిందువులందరూ కూడా గట్టిగా పండుగ చేసుకుంటారు. చాలా సంతోషం. మోదీ గారి వల్ల. జై నరేంద్ర మోదీ గారికి. సూపర్. మోదీ గారు ఫ్యాన్ లేదంటాడు యదవ కిందికే లెక్క. అవునా? సూపర్ ఎనర్జీ. ఇట్లనే ఎంజాయ్ చేయండి. మీరు బాగా పండుగలు చేసుకోండి, గుళ్ళు కట్టండి. కానీ ఇప్పుడు ఎట్లయితే ఎంజాయ్మెంట్ చేస్తున్నామో ఇంతమంది వచ్చారు కదా, మరి రేపు ఎవడన్నా హిందువులను ఏమన్నా అన్నా గుడిపై దాడి చేసినా మరి ఇంతకంటే ఎక్కువ యూనిటీ రావాల్సిన అవసరం ఉందని చెప్తున్నా. ఉంటారా లేదా? ఏం కావాలి? మన జోలికి వస్తే ఏమైతుంది? రంగు వడుద్ది బిడ్డ. ఈడ రంగేస్తే దారుసలాంలో పడాలి. ఎవరు బాంబర్ దిగారు పడాలి. ఓవైసీ బాంబర్ దిగారు పడాలా లేదా? మరి అందరూ కూడా దమ్కి ఇవ్వాలి. మరి మన దగ్గరకు వస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు.
మరి ఇక్కడ రంగు మాఫియా కాదు బిడ్డ, హిందూ మాఫియా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను. సూపర్ హిందుత్వం కూడా పెరుగుతున్నది. మొన్న ఒక దగ్గర గుడి దగ్గర దాడి అయితే ఫుట్బాల్ ఆడుకున్నామా లేదా? మా దగ్గరికి వస్తే ఊరుకునే సమస్య లేదు, మేము ఎవరి దగ్గరకు పోము. మా దగ్గరకు వస్తే మాత్రం తోళ్ళు తీస్తామనే విధంగా హిందువులందరూ ఉండాలని చెప్తున్నా నేను. ఉంటారా లేదా? సూపర్. తినండి, తాగండి, ఎంజాయ్ చేయండి, ఇబ్బంది లేదు. కానీ గుడికి మాత్రం పోవాలి, వారంకి ఒకసారి బొట్టు పెట్టుకోవాలి బిడ్డ అని చెప్తున్నా నేను. ఎట్లాంటి పరిస్థితి తేవాలంటే రేపు హిందూ వ్యతిరేక గుడి ముంగటి నుంచి నడుచుకుంటా పోతే తలకాయ దించుకునే పరిస్థితి మనం అందరం చేయాలని చెప్తున్నా నేను. చేస్తారా చేయరా? బాష్ మంచి దమ్మున్నది ఈడ. అన్ని చోట్ల ఇట్లనే హిందుత్వం పెరగాలి. మరి గోవును కూడా రక్షించుకోవాలి. మరి పండుగల గట్టిగా చేసుకోండి, పండుగలని గుళ్ళు గట్టిగా చేసుకోండి. రానున్న రోజుల్లో వినాయక చవితి వస్తుంది, దసరా వస్తుంది, గట్టిగా తిరుగులు లేకుండా చేసుకోవాలి. మన హిందుత్వం ఒక పవర్ ప్రపంచానికి చాటి చెప్పాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మరి మీ అందరు కూడా ఎంజాయ్ మూడ్ లో ఉన్నారు, కానివ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా మా తమ్ముడు మాధవరెడ్డి కొడుకు కొండల్, వాడి గ్రూప్ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది కమర్షియల్ ఈవెంట్ కాదు, అందరూ సరదాగా ఒక తాటిపై రావాలి, అందరూ ఎంజాయ్మెంట్ చేయాలి, హిందూ పండుగలు గట్టిగా చేసుకోవాలని ఒక మంచి ఈవెంట్ కొండలు వారి మిత్రబృందం అందరూ కూడా చేయడం జరిగింది. మరి వారికి అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇంకా రంగులు ఆడండి, ఎంజాయ్ చేయండి, జాగ్రత్తగా ఇంటికి పోండి. మందు తాగిన వాళ్ళు బండు నడపకండి, కార్లు నడపకండి, హెల్మెట్ పెట్టుకొని పోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరు కూడా ధన్యవాదాలు. మీ అందరిని చూస్తుంటే మా మంత్రి సాయన్న సైలెన్స్ గా డాన్స్ ఆడాలి. 1 2 3 ముగ్గురు అడుగుతున్నారు. మా గర్ల్స్ ముగ్గురు అందరు బల్కంపేట వెళ్ళిన మా భక్తుల వాళ్ళందరూ 2 చేతుల పైకి. Thank you.
భారత్ మాతాకి వందే. ధన్యవాదాలు. అందరు కూడా హోలీ పండుగ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్. మీ రాక మాకెంతో స్పెషల్.